శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు అమ్మ మనకి ఎటువంటి సందేశాన్ని పంపారంటే అండి, బిడ్డా, ముందుగా నా చేతిలో ఉన్న ఈ శూలాన్ని తాకు. నీకు శుభాదినాన నీకు ఒక మంచి శుభవార్తను అందిస్తున్నాను. నీకు కొంతమంది ద్రోహం చేసేటువంటి వ్యక్తుల్ని నేను కనిపెట్టానమ్మా. కాబట్టి ఆ వ్యక్తుల్ని నీకు ఏ విధంగా ద్రోహం చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లతో సహా నేను తీసుకొచ్చాను. కాబట్టి నేను చెప్పే ముందుగా నువ్వు నా శూలాన్ని తాకి వాళ్ళ పేర్లతో సహా తెలుసుకో. నేను చెప్పే ఈ సందేశాన్ని ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా, అస్సలు పొల్లిపోకుండా జాగ్రత్తగా ఆలకించమ్మా. ఎందుకంటే నీవు అన్ని విషయాలు కూడా అతి మంచితనంతో అందరినీ నమ్మేస్తూ ఉన్నావు. అలాగే ఎవరు నీ వారు, ఎవరు నీకు అపాయం చేసేవారని తెలియక చాలా ఇబ్బందులైతే పడుతూ ఉన్నావు. అయితే జాగ్రత్తగా విను. అందుకే నీకు ముందుగానే ఈ సందేశాన్ని నీ ముందు తీసుకొచ్చాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను చెప్పే ఈ సందేశాన్ని నువ్వు ఖచ్చితంగా విను. అప్పుడు నీకే అర్థమవుతుంది తల్లి. ఈ తల్లి నీకు ఎటువంటి సందేశాన్ని పంపిందో ఈరోజు అర్థం చేసుకో. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏవాలంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు వచ్చి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9908224144. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో సహా ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాం. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెబుతారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు అమ్మ మనకు పంపిన సందేశాన్ని తెలుసుకుందామండి. బిడ్డా, ముందుగా ఒక్కసారి నా చేతిలో ఉన్నటువంటి ఈ శూలాన్ని తాకు. నా శక్తి అంతా నీకు దారపోసి నీకు ఆ వ్యక్తుల పేర్లు మొఖాలతో సహా కనపడేలా నేను తెలియజేస్తాను. నీకు ఈ సందేశంలో ఎవరు మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారో, ఏ వ్యక్తి బారిన మీరు పడి మోసపోతున్నారో తెలుసుకోండి అని చెప్పి అమ్మ మనకి ఈరోజు పంపిన ఈ సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఆ తల్లి మాటలో విని తెలుసుకుందామండి. తల్లి, ఈరోజు ఈ సందేశాన్ని నీకు పంపించానంటే దానికి ఒక అర్థం ఉందమ్మా. వారాలు కాదు, రోజులు కాదు, కేవలం జీవితంలోని కొన్ని సంఘటనలు, మలుపు మెరుపులు, ఇలా ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా మారబోతున్నారు. ఒక్కొక్కసారి నీ జీవితం తలకిందులు అయిపోయినట్లుగా నీకు అనిపిస్తూ ఉంది కదా. కాబట్టి ఈరోజు నేను అందించే ఈ సందేశాన్ని విన్నావంటే అసలు ఆ వ్యక్తులు ఎవరు, నీకు ద్రోహం చేసే వ్యక్తులు ఎవరు, నీ మంచి కోరే వ్యక్తులు అనేది నువ్వు తెలుసుకుంటావు. అసలు వ్యక్తులు మోసం అనేది తెలుసుకొని నిజంగా నువ్వు కొంచెం బాధపడతావు కూడా. అయినప్పటికీ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా ఉంటావు. కాబట్టి ఇక ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఏముందిలే అని చెప్పి తీసి పారేయద్దు. నా చేతిలో ఉన్న ఈ శూలాన్ని తాకు. నీకు తెలియనటువంటి రహస్యాలను దాచిపెట్టాను. వెంటనే తెలుసుకో. అశ్రద్ధ మాత్రం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఈరోజు పూర్తిగా వింటే నీకే అర్థమవుతుంది. ఇది నీ కోసమైనటువంటి రహస్యమైనటువంటి సందేశం. కాబట్టి చివరి వరకు విను, నీకు అర్థమవుతుంది. చూడు తల్లి, ఇప్పుడు కొంచెం కంగారు, అలాగే కాస్త భయం నీకు అనిపిస్తుంది కదా. అయితే అవన్నీ కూడా నీకు నీ మనసులో మెదిలే ఉంటాయి. ఎందుకు అసలు నన్ను ఎవరు మోసం చేస్తున్నారు? నేను ఎవరికి కూడా ఎలాంటి చెడు తలపెట్టలేదు కదా. ఎవరికి నష్టం చేయలేదు, గాయపరచలేదు, నొప్పించలేను కదా. మరి ఎవరి దగ్గర ఉన్నటువంటి వస్తువును కూడా నేను లాక్కోలేదు కదా. డబ్బు కానీ, మనశ్శాంతి కానీ నేను ఎవరి దగ్గర లాక్కోనే లేదే. మరి అలాంటప్పుడు నా మీద ఎవరికి పగ ఉంటుంది? ఎవరికి కక్ష ఉంటుంది? నన్ను మోసం చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉంటుంది? నన్ను పదే పదే అడగాలనిపిస్తుంది కదా. అయితే ఈ శుభదినాన నీకు నేను సమాధానం చెప్పడానికే వచ్చానమ్మా. అందరితో మంచిగానే ఉన్నానే. ఏదైనా కావాలంటే సహాయం చేసి ఆపుతున్నప్పుడు ఆదుకుంటున్నాను కదా. మరి నా మీద అలాంటి దురుద్దేశం పెట్టుకొని ఉన్నవారు ఉన్నారా? ఎవరు వారని నీ మనసులో నువ్వే ప్రశ్నిస్తున్నావు కదా. నీ మనసులో ఈ సందేశం మొదలైందంటే, ఇవన్నీ తెలియాలంటే ఈరోజు ఈ సందేశం నువ్వు పూర్తిగా వినాల్సిందే. ఆ వ్యక్తి మంచి వ్యక్తిగా ఉంటారో, ఎంత ముక్కుసూడితనంతో ఉంటారో, వాళ్ళు ఎవరి దగ్గర చేయి చాచకుండా ఎవరైతే వారి జీవితము చూసినటువంటి వ్యక్తుల్ని నేను ఊరికే వదిలిపెట్టను. నీకు వచ్చినటువంటి అదృష్టాన్ని నీకు దూరం చేస్తున్నాను. నీకు మనశ్శాంతి లేకుండా చేస్తే
కుటుంబం చిన్నాభిన్నం చేస్తే నలుగురిలో నువ్వు నవ్వులు పాలు చేయాలని చూస్తున్నారు. నిన్ను నడి రోడ్డు మీదకు లాగాలని చూస్తున్నారు. నిన్ను అపనిష్ట పాలు చేస్తే, ఆర్థిక ఇబ్బందులో మునిగిపోయేలా చేస్తే, ఇలా చేస్తే వారికి అదొక సరదా, అదొక ఆనందం, పైశాచిక ఆనందం. ఇటువంటివి ఎదుర్కోవడానికి వారు నీ ముందుకు రాలేక నీ వెనకే గోతులు తవ్వుతూ ఉన్నారు. నీ మనసులో చెడు ఆలోచనలు సృష్టిస్తూ ఉన్నారు. చెడు వైపు నిన్ను నిలబెట్టాలని చూస్తున్నారు. కానీ నా గురించి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించవద్దు, నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవద్దు అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నావు కదా. ఈరోజు ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించుకో. నేనే కనుక నిన్ను సరైనటువంటి మార్గంలో పెట్టకపోతే ఉంటే, నేను కనుక నీ అడుగడుగున సహాయం చేయకపోతే, అప్పుడు నువ్వు ఏ దారిలో బలైపోయేదానివో. నిన్ను కష్టాలు నెట్టేయాలని కాదమ్మా, నా ఆలోచనలు నిన్ను ఆదుకోవాలన్నదే. అన్నింటా కూడా నీకు నేను తోడుగా ఉండాలన్నదే నా ఆలోచన. కాబట్టి ప్రతిసారి కూడా నువ్వు ఎవరి చేతిలో చిక్కుకోకుండా, ఎవరి అవకాశాలకు నువ్వు ఎవరి లొంగకుండా, ఎవరి దగ్గర కూడా నువ్వు తక్కువ కాకుండా ఉండాలనేదే నా ఆరాటం, ఈ పోరాటం. నువ్వు ఎప్పుడు కూడా నాకు ఆకాశంలో ఉన్నటువంటి చుక్కలా మెరుస్తూ ఉండాలి, వెలుగులు పంచుతూ ఉండాలి. అవకాశాలు లాగేసుకోవాలని చూస్తున్నారు కానీ వారి తరం కాదు బిడ్డ. ఎన్ని జన్మలు ఎత్తినా సరే వాళ్ళ వల్ల అస్సలు అవ్వదు. ఏది చేసినా మనిషి వల్ల ఏమవుతుంది చెప్పు. ఏదైనా తలుచుకుంటేనే నేను తలుచుకోవాలి. మంచైనా చెడైనా నా ఆశీర్వాదంతో జరుగుతుంది. అలాంటి వాళ్ళు నీ ముందు ఎన్ని ఆటలాడినా వాళ్ళ ఆటలు సాగిస్తానా? భయపడద్దు, నేనే నీతో ఉన్నాను. నేనే నీతో ఉంటే ఇక నీకు భయం ఎందుకు? నువ్వు నిజాయితీగా ఉన్నావు, ఎక్కడా కూడా ఎవరిని మోసం చేయలేదు. నీ మనసు ఎక్కడ కల్మషం లేకుండా ఉంటుంది. కల్మషం లేని నువ్వు కల్మషం లేనటువంటి గొప్ప మనిషివి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడతావు. నీతో పాటు నలుగురిని నీతో పాటు పైకి తీసుకొస్తున్నావు. అలాంటి నిన్ను దెబ్బ కొడతానా? నేను అస్సలు అలా చేస్తే చూస్తూ ఉంటానా? వారి పప్పులను ఉడకనిస్తానా చెప్పు? వారి ఆటలు సాగనివ్వను. ఇన్ని జన్మలు ఎత్తినా కానీ వారు నిన్ను ఏం చేయలేరు బిడ్డ. ధైర్యంగా ఉండు, నీ ఎదురుగా నేను ఉన్నాను. కొండంత అండగా నీకు నేనున్నాను. ఆ విషయం వాళ్ళకు తెలియదు. అనవసరంగా వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు, మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నారు, వాళ్ళ డబ్బును వాళ్ళు వృధా చేసుకుంటున్నారు. సమయాన్ని, ఆలోచనలన్నింటినీ కూడా నీ మీద ప్రయోగించి అనవసరంగా వారి మనశ్శాంతిని దూరం చేసుకొని అల్లాడిపోతున్నారు. అది వాళ్ళు గమనించడం లేదమ్మా. ఎంతసేపటికి నీ మీదే చూపు, నీ మీదే మనసు. ఇంకొకరు తప్పులు, పొరపాట్లు ఇవేవైతే వారు గుర్తిస్తూ ఉంటారో వారి జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండదు. కర్మ ఎవరిని విడిచిపెట్టదు, అన్నీ చూస్తూ ఉంటుంది. కర్మ ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే చాలు, అది తిప్పి తిప్పి మరలా కర్మ ఫలితం వల్ల అనుభవించాల్సిందే. పైకి లేవలేరమ్మా. మరలా అలాంటి దెబ్బ త్వరలోనే చూస్తారు. ఎవరైతే నిన్ను నవ్వులు పాలు చేయాలనుకుంటున్నారో వారి అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి, నష్టపరచాలని చెప్పి వారి జీవితాలని చిన్నాభిన్నం చేయాలని నిర్ణయించాను. దేన్నైనా కానీ ఈ దుర్గమ్మకు ఓపికతో సహనం ఉంటుంది. ఆ ఓపిక, సహనం నశించిపోతే తగినటువంటి శిక్షను వాళ్ళు అనుభవించక తప్పదు. తప్పకుండా వాళ్ళకి నేను అమలుపరుస్తాను. అదే ఈరోజు నీకు ఎవరైతే కీడు తలపెట్టాలని చూస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారి జీవితంలో వారు కోరుకునే దెబ్బను వాళ్ళకు పొందబోతున్నారు. జీవితంలో రెక్కల మీద కష్టపడుతూ ఉంటారు కదా, అలాంటి వారికి శత్రువులు ఎక్కువ. ఎందుకంటే నీకు మోసం చేయటం అనేది తెలియదు, ఒకరి దగ్గర చేచాటము తెలియదు, అలాగే ఒకరి మనసు నొప్పించడం కూడా తెలియదు, ఒకరిని బాధ పెట్టడం కూడా తెలియదు, ఒకరిని మోసం చేయటం కూడా తెలియదు. ఇవన్నీ కూడా తెలియనటువంటి అబద్ధం కానీ ఏమీ తెలియనటువంటి ఒక అమాయకురాలివి. చెప్పాలంటే అమాయకు పిచ్చి తల్లివి. అంతకన్నా నీకు మోసం చేయడం అనేది అస్సలు తెలీదు. నీ తెలివితో, రెక్కల కష్టంతో, నీ శ్రమతో నువ్వు రేయింబావులో కష్టపడి నీ జీవితంలో నువ్వు ఎదుగుతూ వచ్చావు. నీ తిండి నువ్వు తింటున్నావు, అలాగే ఎప్పుడు కూడా పైకి నవ్వుతూ ఉంటావు. నీ సంసారం నువ్వు చక్కబెట్టుకుంటున్నావు, నీ కుటుంబంలో బాగుంటావు. నాకు ఈరోజు కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, నా దగ్గర 10 రూపాయలు ఇవ్వమని ఎవరి దగ్గర కూడా నువ్వు కష్టం చెప్పుకోవు, ఎవరిని అడగవు, ఇతరుల సహాయం నువ్వు ఆశించలేదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే కొందరిలో ఒకలాంటి ఈర్ష్య మొదలవుతుంది. ఈ వ్యక్తి ఎవరి దగ్గర కూడా చేయి చాపటం లేదు, అసలు ఎందుకు ఈ వ్యక్తి జీవితం ఇంత చక్కగా ఆనందంగా ఉన్నారు, ఇంత బాగా ఎదిగిపోతూ ఉన్నారు, మేము కూడా తనతో పాటే జీవితం మొదలుపెట్టాం కదా, మా జీవితం చూస్తే అల్లకొల్లరలా ఉంది, మా జీవితం ఎక్కడ వేసినా గొంగలు అక్కడేలాగా ఉంది, మేము ఎంత చెప్తున్నా ఎంత సంపాదిస్తున్నా కానీ మనంత సంతోషంగా మేము ఉండలేకపోతున్నాం, తనంత ప్రశాంతంగా మేము ఉండలేకపోతున్నాం. ఇక తన కుటుంబంలో అతను, ఆమె ఎంత సంతోషంగా ఉంటుంది, తన కుటుంబంతో ఎంత సమయం గడుపుతున్నానని మా వల్ల ఎందుకు కావటం లేదు, మేము ఎలా ఉండలేకపోతున్నాము ఏంటి, సమాజంలో వారికి వచ్చినంత పేరు మాకు ఎందుకు రావటం లేదు, అసలు వాళ్ళు చేసేదేమిటి, మేము చేసేదేంటి, ఎందుకు వాళ్ళని నవ్వులు పాలు చేయాలి అని మన మనశ్శాంతి లేకుండా చేయాలని చెప్పి
నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయాలని చెప్పి నిన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు. నీ పనుల్లో ఆటంకాలు ఏర్పాలని చెప్పి చూస్తూ ఉన్నారు. నీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకు అలా చేస్తారని చెప్పి నువ్వు అడగాల్సిందమ్మా. ఈ మా దుర్గమ్మ నేను ఎవరిని కూడా ఏమీ చేయలేదు కదమ్మా. అవమానం నీకు పదే పదే వస్తే అనుమానం నీకు దాని కారణం ఉందని చెప్పు. ఇప్పుడే తెలుసుకో. అసలు ఎవరనేది కూడా నీకు తప్పకుండా చెప్తాను. ఎదురుగా ఉన్నటువంటి ఈ శూలాన్ని తాకు. ఒక్కసారి కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా నన్ను తలుచుకో. ఈ శూలం పట్టుకొని కళ్ళు మూసుకొని నన్ను తలుచుకొని ఆ క్షణంలో ఎవరనేది నువ్వు నన్ను చూపమని అడిగావు కదా. ఒక్కసారి కళ్ళు మూసుకో. నీ మొక్క నీకు కనపడేలా ఈ శూలం తాకినప్పుడు ఆ శక్తి నా శక్తి నీలో ప్రవేశించి వాళ్ళ ముఖాలు కనపడేలా చేస్తాను. వాళ్ళ రూపురేఖలు నీకు కనిపించే విధంగా చేస్తాను. వారు నీతో ఎలా ప్రవర్తిస్తారో, వారెవరో, ఏం చేయబోతున్నారో ప్రతి ఒక్కడు కూడా నీకు నేను కళ్ళ కట్టలు చూపిస్తాను. నా మీద భారం వేసి తప్పకుండా విను. అంతా కూడా నీకు మంచి జరుగుతుంది. వారి చరిత్ర అంతా కూడా నీకు పూర్తిగా తెలిసేలా నేను చేస్తాను. ప్రతి పనిలో వాళ్ళు నీ వెంటే ఉంటున్నారు. నీ చుట్టూనే తిరుగుతున్నారు. నీ ముందే తిరుగుతున్నారు. అది మంచి కానీ చెడు కానీ గమనిస్తూ ఉన్నారు. కష్టం కానీ నష్టం కానీ ప్రతి ఒక్కడు కూడా గమనిస్తూనే ఉన్నారు. నోరు తెరిచి మాత్రం ఏది చెప్పరు. వాళ్ళంతటా వాళ్ళే అన్నీ కూడా నీ చుట్టూ తెలుసుకుంటున్నారు. అంత చనువుతో నీతో ఉంటున్నారు. నువ్వు పని చేసుకుంటూ ఇరుగు పొరుగు ఎవరైనా కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ కుటుంబంలో నీ సొంత వాళ్ళు కూడా కావచ్చు. నిన్ను మీ ఇద్దరి మధ్య చనువు కూడా చాలా అంటే చాలా విపరీతంగా పెరిగిపోయిందమ్మా. ఆ చనువు వల్ల ఏమవుతుందంటే వారి మనసులో ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, వారు ఎందుకు భయపడుతున్నారంటే, వారు ఎందుకు నిన్ను పతనం చేయాలనుకుంటున్నారంటే, నిన్ను మానసికంగా కృంగదీయాలని చెప్పి చూస్తున్నారు. ఇలా వేరే ఆలోచనలు నీ మనసులోకి రాకుండా చేయాలి. ఎంతసేపు నిన్ను బాధ పెట్టాలి. నువ్వు బాధతో వెలవెల్లాడిపోతూ నిద్రాహారాలు మానేసి ఒంటరిగా కుమిలిపోవాలని చెప్పి వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారమ్మా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే నీ మనసు మళ్లించాలి. నీ మనసు ఎందుకు మళ్లించాలంటే వారిని ఎన్నో తప్పులు చేస్తున్నారు. కానీ ఆ తప్పుల వల్ల కూడా ఏమాత్రం కూడా కుంగిపోకుండా, బాధపడకుండా నీ పని నువ్వు సక్రమంగా చేసుకుంటున్నావు. చూడు, నువ్వు ఈ పనులు అలాగే ఎన్ని పొరపాట్లు చేస్తున్నావు. తప్పుడు దారిలో వెళ్తున్నారు. వారి జీవితం ఒక తప్పుడు దారిలో వెళ్తూ ఉంది. అయితే నువ్వు అవన్నీ కూడా గమనించడం లేదు. నువ్వు చూసే ఉంటావు. నువ్వు ఒక భ్రమ నా గురించి వెనుకేమని చూస్తున్నాడు. ప్రతి తప్పు తనకి తెలిసిపోయి ఉంటుందేమో. తనలో నేను ఉంటున్నాను కదా, తనతో తిరుగుతున్నాను కదా, నేను చేసినటువంటిది గమనిస్తున్నారేమో అని చెప్పి ఆ వ్యక్తులు కూడా భయపడుతూ ఉన్నారు. ఇక నా తప్పులు వాళ్ళకి ఎక్కడ భయపెట్టేస్తారో, నా పొరపాట్లు ఎక్కడ భయపడతాయో అలా పెడితే నేను నవ్వులు పాలవుతానేమో, అందరూ కూడా నన్ను చిన్న చూపు చూస్తారేమో అని, ఈ వ్యక్తి సరైనటువంటి వ్యక్తి కాదని ఎవ్వరు కూడా నాతో మాట్లాడరేమో, నేను సంతోషంగా ఉన్నప్పుడు నా జీవితంలో నేను అనుకుని సాధించుకుంటూ వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా నేను ప్రశాంతంగా లేనే, ఎప్పుడు కూడా నాలా వీళ్ళ నాశనం కోరుకోవాలని నేను చూస్తూ ఉన్నానే, ప్రయత్నిస్తున్నా కదా, అనుకుని జరుగుతుంది. ఈరోజు నేను ప్రశాంతంగా ఉండగలుగుతున్నానా, వారి మనసులో కూడా నా భయం స్టార్ట్ అయిపోతుంది. నిన్ను భయపెట్టాలి, బాధ పెట్టాలి, నీకు ప్రశాంతం లేకుండా చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. చూడు, ఆ ప్రయత్నాన్ని కూడా నీకు ఎక్కడ తెలిసిపోయి ఉన్నాయని వాళ్ళు చెదిరించుకొని చీకొట్టి దూరం పెట్టేస్తానేమో అని వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఆ భయానికి కారణమే ఇదంతా వాళ్ళు చేస్తున్నారు. ఆ కారణంగానే నిన్ను అసలే లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఎవరో నువ్వు గమనించి తెలుసుకొని, ఇన్ని సంకేతాలు నీకు కనిపించాను, ఇవన్నీ గమనించుకొని వాళ్ళు ఎవరనేది ఒక్కసారి కళ్ళు మూసుకొని నా శూలం నా చేతిలో ఉన్నటువంటి ఈ శూలాన్ని తాగి చూడు. ఆ శక్తి నీకు అందుతుంది. నువ్వు వాళ్ళని గమనించగలిగే శక్తిని నీకు అందించాను. చూసి వాళ్ళని దూరం పెట్టేసాయని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని పంపారండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.